నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మండల అధ్యక్షుడు గొంప నరసింగరావు ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత పెందుర్తి నియోజకవర్గ బిఎల్ఏ చొక్కాకుల వెంకట్రావు సారథ్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా బర్ల దేముడు బాబు, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బోకం కనకరాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా డొక్కా భాస్కర్ రావు, మండల ఉపాధ్యక్షుడిగా బి నరసింహమూర్తిలను నియమించి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్ రెడ్డి, రామునాయుడు, ఎం స్వామి చక్రవర్తి, పి అప్పారావు, ప్రభుకుమార్, రామకృష్ణ, శంకర్రావు, మాలతి, వెంకటలక్ష్మి, దేముడు బాబు, బి నరసింహమూర్తి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదినం పురస్కరించుకొని సబ్బవరం మండల కేంద్రంలో మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గొంప నరసింగరావు గారి అధ్యక్షతన, అలాగే పెద్దలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ సెరగడం శంకర్రావు గారు సమక్షంలో, అట్లాగే మా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సోదరులు గుట్టువాడ సామ్రాట్ కుమార్ గారి అధ్యక్షతన, అలాగే సోదరులు చొక్కాకుల గోవింద గారు, అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు గారు, అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ చాలామంది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆయన జన్మదినాన్ని ఇప్పుడే కేక్ కటింగ్తో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అలాగే పత్రికా విలేకరు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు జన్మదినాన్ని వాడవాడలో రాష్ట్రమంతా కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్న పార్టీలకి ధీటుగా ఎదుగుతుంది అంటే దానికి కారణం పివిఎన్ మాధవ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎదురు పార్టీలో వణుకు పుట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పివిఎన్ మాధవ్ గారు, ఇందాక సోదరులు నరసింగరావు గారు చెప్పారు, వారు రాష్ట్ర అధ్యక్షులు మామూలుగా అయిపోయినటువంటి పరిస్థితి కాదు. వాళ్ళ తాతగారు బాపట్లలో ఆ రోజు మరి స్వతంత్రంగా ఆ రోజు నుంచి కూడా పార్టీలో ఇదే జనసంఘ్, అట్లాగే స్వయం ఈ పార్టీలోనే కొనసాగుతూ అక్కడ భూదానం కూడా చేసి అక్కడ పెద్ద విగ్రహం కూడా ఆయన తాతగారు బాపట్లో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత పరిణామాలు మనందరికీ తెలుసు. ఆయన తండ్రి గారు ఉద్యోగం చేస్తూ ఈ పార్టీ కోసం ఆ రోజుల్లో జనసంఘ పార్టీ, ఆర్ఎస్ఎస్ నుంచి జనసంఘ నుంచి 1980లో భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి పరిస్థితి. పార్టీ గురించి ఆయన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ అంటేనే, భారతీయ జనతా పార్టీ అంటేనే చలపతిరావు గారు అంటేనే భారతీయ జనతా పార్టీ అన్న విధంగా మనం చూసాం. పాత రోజుల్లో ఎవరు నిలబడినటువంటి పరిస్థితులు ఆ రోజు ఆయన తండ్రి గారు నిలబడినటువంటి తీరు మనం అందరం చూసాం.
ఫస్ట్ నుంచి ఒకే పార్టీలో ఏ రోజు పార్టీలు మారలే. పార్టీలు మారకుండా భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతూ తండ్రి గారు 2 పర్యాయాలు ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా పనిచేస్తూ, అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాని తర్వాత మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒక పర్యాయం ఎమ్మెల్సీగా, తరువాత కాలంలో లాస్ట్ టైం ఎంపీగా అవకాశం వచ్చినటువంటి పరిస్థితులు చూసాం. కానీ తుట్టిలో చేజారిపోయినటువంటి పరిస్థితుల నుంచి తర్వాత ఈ రాష్ట్రానికి కూటమిలో ఏదంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి కొనసాగుతూ ఉంది. పార్టీ నుంచి అధ్యక్షులుగా ఆయన మరి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సోదరులు అన్నట్లుగా సారథ్యం సభతో ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా చుట్టుముట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉంది అన్నటువంటి మార్పును చూపించినటువంటిది మన పివిఎన్ మాధవ్ గారు. అంతేకాకుండా తర్వాత సారథ్యమైన తర్వాత అటల్ మోడీ సుపరిపాలన బస్సు యాత్రను ఈ రాష్ట్రంలో నలుమూలలో కొనసాగించి ఏదైతే దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ భారతదేశానికి అందించినటువంటి సేవలను మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో అలాంటి మహానుభావుడిని గుర్తుంచుకోవాలన్నటువంటి విషయంలో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యలేనటువంటి పని ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి ప్రతి జిల్లాలో కూడా మహానుభావుడి విగ్రహాన్ని పెట్టినటువంటిది శ్రీ పివిఎన్ మాధవ్ గారు. మనం చూసాం ఈరోజు రాష్ట్ర నలుమూలలో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు విగ్రహాన్ని పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంతేకాకుండా రోజు రోజు కూడా భారతీయ జనతా పార్టీలో అన్ని విధాలుగా ముందుకు దూసుకెళ్లేటట్టు దానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఈరోజు ఆయనకి మా అందరి తరపున ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని మేమంతా ఒకటే కోరుకుంటా ఉన్నాం. మరికొంత మా తాలూకా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి, అలాగే మా సింహాద్రప్పుడు, అలాగే మా ముత్యాలమ్మ తల్లి, ఈ దుర్గాలమ్మ తల్లి అందరూ కూడా ఆ దేవతలందరూ దేవుళ్ళందరూ కూడా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ మరి మీ అందరి మధ్యన ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మా భారతీయ జనతా పార్టీకి ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ఎదగాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.